గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వాహనాలు మరియు పరికరాలను సంబంధిత గ్రామ పంచాయతీలకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అధ్యక్షురాలు బండి లక్ష్మీదేవి అధ్యక్షతన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ పరికరాలను గ్రామ పంచాయతీలకు అందజేశారు. సందర్భంగా మొత్తం 22 చెత్త రిక్షాలు, 10 చెత్త తోపుడు బండ్లు, 3 ట్రాక్టర్లు, 200 ప్లాస్టిక్ డస్ట్బిన్లు సంబంధిత గ్రామ పంచాయతీలకు పంపిణీ చేయబడనున్నాయి. గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, పరిరక్షణ, స్వచ్ఛ గ్రామాల లక్ష్య సాధనలో భాగంగా ఈ వాహనాలు, పరికరాలు ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే కందుల తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపమండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురంలో స్వచ్ఛ మార్కాపూర్లో భాగంగా మార్కాపురం మండలంలో ఈ పుష్ కార్డ్స్ అలాగే ట్రాక్టర్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మార్కాపూర్లో ఉన్నటువంటి గ్రీన్ అంబాసిడర్ల సహకారంతో మా మార్కాపూర్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తూ ఉన్నాం. వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించుకుంటూ ముందుకు పోవటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకనే 22 పంచాయతీలలో 23 పుష్ కార్డ్స్ ఈరోజు తీసుకురావడం జరిగింది. అలాగే 3 ట్రాక్టర్స్ కూడా ఈ మండలంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఓన్లీ చెత్తను ఆ యొక్క పరిసర ప్రాంతాలలో ఉండకుండా దూరం చేసి ప్రజలకు ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడటమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాము.